హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ కూల్ ఉన్నాను. మీరు ఎలా ఉన్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. సో మనం ఎప్పుడైనా కేక్ తినాలన్నా, పిల్లలకి ఇవ్వాలన్నా, జలుబు చేస్తుందేమో, దగ్గు వస్తుందేమో, ఇలా 100 క్వశ్చన్లు మన మైండ్లోకి వస్తాయి. క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి, ఇట్లా చాలా ఉంటాయి అన్నమాట. పాపం డయాబెటీస్ ఉన్న వాళ్ళైతే ఇక సరే కేక్ తినాలనున్నా తినలేరు. సో ఇలాంటి వాళ్ళందరికీ ఈ కేక్ అనేది మంచి సొల్యూషన్. సో ఈ కేక్ ట్రై చేయండి. సో ముందైతే దానికోసం వేడి పాలు ఒక 1.5 కప్ తీసుకున్నాను. లో ఫ్యాట్ మిల్క్ తీసుకున్నాను. ఇదిగో ఈ కప్తో మెజర్ చేసుకొని 1.5 కప్ మిల్క్ నేను తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనం హెల్దీ ఆప్షన్కి వెళ్తున్నాం కాబట్టి మైదాని అవాయిడ్ చేస్తాం. ఇప్పుడు మనం గోధుమ పిండి తీసుకున్నాం. సో వీట్ ఫ్లోర్ ఒక 1 కప్ తీసుకోవాలి. మీరు మల్టీగ్రెయిన్ ఆటా అయినా తీసుకోవచ్చు. నెక్స్ట్ మనం తీసుకోవాల్సింది ఒక 1/2 కప్ ఆలివ్ ఆయిల్ ఆర్ బటర్ ఆర్ సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోండి. సో నాకైతే ఆలివ్ ఆయిల్ అండ్ బటర్ మిక్స్ చేసి తీసుకోవాలనిపించింది. సో నేను 1/4 కప్ ఆలివ్ ఆయిల్, 1/4 కప్ బటర్ తీసుకున్నాను అనమాట. మొత్తానికి అదొక 1/2 కప్ అయింది అలాగా. నెక్స్ట్ వచ్చేసి డేట్స్. నేను లయన్ డేట్స్ తీసుకున్నాను. ఈ హోల్ కేక్కి స్వీట్నెస్ ఇదే అనమాట. మనం షుగర్ యాడ్ చేయట్లేదు, మనం మైదా కూడా యాడ్ చేయట్లేదు. ముందైతే వీటిని డీసీడ్ చేసుకుని తీసుకున్నాను. డీసీడ్ చేశాక ఇవి నాకు ఒక 200 గ్రామ్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి ఇస్తున్నప్పుడు కొంచెం ఈ చాక్లెట్ టచ్ లేకపోతే వాళ్ళు అసలు లైక్ చేయరు. ఇలాంటి హెల్దీ కేక్స్ని అస్సలు లైక్ చేయరు. సో దానికోసం కొన్ని వాల్నట్స్ అండ్ ఒక 3 to 4 స్పూన్స్ ఆఫ్ చాకో చిప్స్ తీసుకున్నాను. అలాగే చాక్లెట్ టచ్ కోసం కోకో పౌడర్, అన్స్వీటెన్ కోకో పౌడర్ తీసుకున్నాను. ఈ చాకో చిప్స్ అండ్ ఈ కోకో పౌడర్ అనేది ఆప్షనల్. మీకు కావాలంటే యూస్ చేయండి, లేదంటే కంప్లీట్గా అవాయిడ్ చేసేయచ్చు. అండ్ చాక్లెట్ ఫ్లేవర్ కూడా వస్తుంది కేక్లో, దానికోసమే నేను తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి బేకింగ్ పౌడర్ ఒక 1 స్పూన్ అండ్ బేకింగ్ సోడా ఒక 1/2 స్పూన్ తీసుకున్నాను. అండ్ వెనిలా ఎసెన్స్ లేదా బటర్ స్కాచ్ ఎసెన్స్, మీకు ఏ ఎసెన్స్ నచ్చితే ఆ ఎసెన్స్ మీరు తీసుకోండి. అసలు ఎసెన్స్ తీసుకోకపోయినా పర్లేదండి, ఎందుకంటే డేట్సే మంచి స్మెల్ వస్తాయన్నమాట. సో ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఈ వేడి పాలల్లో మనం తీసి పెట్టుకున్నటువంటి డేట్స్ని సోక్ చేసుకోవాలి. ఎప్పటి వరకు సోక్ చేయాలంటే కొంచెం పాలు చల్లగా అయ్యేంత వరకు సోక్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే దీన్ని మనం ఎలాగూ బ్లెండ్ చేస్తాం అన్నమాట. బ్లెండ్ చేసి నీట్గా పేస్ట్ చేసుకుంటాము. దానికోసం మనం ఇవి సోక్ చేసుకుంటే కొద్దిసేపు ఒక 10 మినిట్స్లో చల్లారిపోతాయి కదా పాలు, ఆ 10 మినిట్స్ సరిపోతుంది. అన్నట్టు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? ఇంతవరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా మీకు నా నోటిఫికేషన్స్ అన్నీ రావాలంటే బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. చాలామందికి ఈ మధ్యకాలంలో నేను చూస్తున్నాను, సో నోటిఫికేషన్స్ రావట్లేదు అని చెప్తున్నారన్నమాట. నా ఛానల్దే కాదు, చాలా ఛానల్స్ది. అది ఎందుకు రావట్లేదంటే మన యూట్యూబ్లో సెట్టింగ్స్లో నోటిఫికేషన్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. మనం అది టర్న్ ఆఫ్ చేసుకో ఉండడం వల్ల మనం నోటిఫికేషన్స్కి సబ్స్క్రైబ్ చేసుకున్నా కూడా మనకి నోటిఫికేషన్స్ రావు. కాబట్టి మీరు ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి ఆ నోటిఫికేషన్స్ని టర్న్ ఆన్ చేసుకోండి, మీ యూట్యూబ్ సెట్టింగ్స్లో అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం ఓవెన్ లేకుండా చేస్తున్నాము. సో ఓవెన్ సెటప్ నేను రెడీ చేస్తాను అనమాట. ముందైతే స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక మందపాటి పాత్ర మందంగా ఉండాలి తీసుకుని దాంట్లో ఒక మంచిగా స్టాండ్ ఒకటి ప్లేస్ చేసుకోవాలి. దీన్ని మనం కేక్ స్టార్ట్ చేసి ఒక 15 మినిట్స్ ముందే రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. అంటే ఇది ఒక 15 మినిట్స్ ముందు నుంచి ఆల్రెడీ వేడెక్కుతూ ఉండాలి. సో ఇలా ఒక మూత సెట్ చేసుకుంటే దాంట్లోంచి ఆవిరి రాకుండా ఉండేలా ఇలా కంప్లీట్గా క్లోజ్డ్గా ఉండాలి. ఇది ఓవెన్ సెటప్ అనమాట. సో ఓవెన్ లేకపోయినా కూడా మనం కేక్ చేయొచ్చు. మనకి ఇది లేదు అంటే కుక్కర్లో కూడా మనం పెట్టుకోవచ్చు విజిల్ తీసేసి. సో ఇప్పుడైతే మన ఈ డేట్స్ అనేవి బాగా సోక్ అయిపోయినాయి. సో వీటిని మనం బ్లెండ్ చేసుకుందాము. బ్లెండ్ చేసుకునే ముందు నేను సోక్ చేసిన మిల్క్లోంచి కొన్ని మిల్క్ పక్కకు తీసాను, ఎందుకంటే ఈ పేస్ట్ అనేది బాగా థిక్గా వస్తుంది. ఈ థిక్ పేస్ట్ని మళ్ళీ జార్లోంచి బయటకు తీయడానికి కొంచెం మిల్క్ ఉంటే వేసి షేక్ చేసేసి తీసేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది అనమాట. దానికోసం చూసారు అసలు ఎంత బాగా సోక్ అయిపోయినాయి ఒక 10 మినిట్స్లోనే. అండ్ డేట్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, బ్లాక్ డేట్స్, ఇలా రెడ్ డేట్స్. సో మీకు ఏ డేట్స్ అయినా తీసుకోండి. లేదు మాకు డేట్స్ పడదు, సెట్ అవ్వదు అనుకుంటే మీరు ఏదైనా ఫ్రూట్, బాగా స్వీట్గా ఉండే ఫ్రూట్ ఏదైనా ట్రై చేయండి. లేదంటే బెస్ట్ ఆప్షన్ వచ్చేసి హనీకి వెళ్ళిపోవచ్చు. సో షుగర్ కన్నా ఫ్రూట్స్ నుంచి వచ్చే స్వీట్ అనేది మనకి మంచిదన్నమాట. అండ్ మనకు డయాబెటీస్ ఉన్న వాళ్ళు తినచ్చు అన్నాం కదా అనేసి ఎక్కువ తినేయకూడదు. ఒక 1/2 పీస్ అట్లా తీసుకోవచ్చు, లేదా ఒక 1 పీస్ తీసుకోండి సరిపోతుంది. సో ఇప్పుడైతే నీట్గా బ్లెండ్ చేసి పేస్ట్ చేసాను. చూసారు అసలు ఎంత మెత్తగా వచ్చిందో పేస్ట్. సో ఈ పేస్ట్ అంతా ఈ బౌల్లో వేసేసుకొని ఇందులో మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్నాం కదా ఒక 1 కప్ ఆఫ్ గోధుమ పిండి, ఆ గోధుమ పిండిని వేసేసి నీట్గా మిక్స్ చేసుకోవాలి. చక్కగా మిక్స్ చేసుకున్నప్పుడు అది కొంచెం థిక్ బ్యాటర్ అవుతుంది.
అండ్ ఆ థిక్ బ్యాటర్లో మనకి సరిపోకపోతే అంటే మనకి థిక్నెస్ బాగా ఎక్కువ వచ్చేస్తే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా నాకు థిక్గా వచ్చేసింది బ్యాటర్. ఇందులో ఇప్పుడు నేను బేకింగ్ సోడా అండ్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసి అలాగే ఆయిల్ అండ్ బటర్ 1/4 కప్స్ తీసుకున్నాను కదా వాటిని కూడా యాడ్ చేస్తాను. సో ఇప్పుడు కలుపుతుంటే చూడండి చాలా థిక్గా ఉంది అసలు బ్యాటర్. సో ఇలా థిక్గా ఉండద్దు. ఇలా థిక్గా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే కొంచెం మిల్క్ ఆర్ వాటర్ యాడ్ చేసుకోండి. నేనైతే వాటరే యాడ్ చేసుకున్నాను. సో ఎందుకంటే నాకు మిల్క్ ఇంకా సరిపోతుంది అనిపించింది అనమాట. సో ఇలా నీట్గా యాడ్ చేసుకొని మన బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీకి వచ్చే వరకు నీట్గా మిక్స్ చేసేసుకున్నాను. అండ్ దీంట్లో లంప్స్ లేకుండా చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాటర్ని 2 పార్ట్స్గా డివైడ్ చేశాను. 1 పార్ట్లో మనం కోకో పౌడర్ యాడ్ చేస్తాము, 1 పార్ట్ ఇలా ప్లెయిన్గా వదిలేస్తాం అనమాట. సో ఈ కోకో పౌడర్ నీట్గా ఇందులో యాడ్ చేసేసి లంప్స్ లేకుండా కలుపుకోవాలి. ఇందులో కోకో పౌడర్ వేయటం వల్ల థిక్నెస్ ఏమి రాదు. ఒకవేళ మీకు థిక్గా అయింది అనిపిస్తే ఇందులో కూడా లైట్గా మిల్క్ ఆర్ వాటర్ యాడ్ చేసుకొని పల్చగా అంటే మనకి ఇడ్లీ పిండి ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో ఆ కన్సిస్టెన్సీలో మన బ్యాటర్స్ రెండు ఉండాలి. చూసారు కదా ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట. అండ్ మనకి డ్రై ఫ్రూట్స్ ఇంకా ఏవైనా కావాలంటే అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. బాదం, కాజు ఇట్లా అన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చాక్లెట్ కలిపిన దాంట్లో నేను 2 డ్రాప్స్ మాత్రమే ఎసెన్స్ వేసుకున్నాను, ఎందుకంటే అది చాక్లెట్ ఫ్లేవర్ ఉండాలనేసి. చాక్లెట్ కలపని దాంట్లో నేను ఆల్మోస్ట్ ఒక 10 to 12 డ్రాప్స్ యాడ్ చేశాను. ఎసెన్స్ వేసుకొని కూడా ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకుని ఈ కేక్ మౌల్డ్ ఏదైతే ఉందో దాంట్లో ఫస్ట్ కొంచెం చాక్లెట్ వేసాను బేస్, నెక్స్ట్ ఈ ప్లెయిన్ బ్యాటర్, మళ్ళీ కొంచెం చాక్లెట్ బ్యాటర్, మళ్ళీ కొంచెం ప్లెయిన్ బ్యాటర్, ఇట్లా మార్చి మన బ్యాటర్ అంతా ఫినిష్ అయ్యే వరకు మనం స్ప్రెడ్ చేసుకోవాలి. అప్పుడే మనకి టెక్స్చర్ అనేది 2 కలర్స్లో వస్తుంది. ఇది నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఈ మార్బుల్ ఎఫెక్ట్ అనేది, చూద్దాం ఎలా వస్తుందో అని. కానీ బాగానే వచ్చింది, మరి నాట్ బ్యాడ్ అనమాట. అయిపోయాక మొత్తం వేసుకున్నాక మనం ఇలా స్పూన్ తీసుకుని ఇట్లా కొంచెం ఫ్లవర్ లాగా కట్ చేసుకున్నట్టు చేసుకోవాలి. ఇలా చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే లోపల నుంచి అంతా నీట్గా కట్ అయ్యి 2 కలర్స్లో వస్తుంది. చూసారు కదా ఇట్లా. సో ఇది అయిపోయాక మనం ఆల్రెడీ పక్కన ఉంచుకున్నటువంటి చాకో చిప్స్ మరియు వాల్నట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాడ్ చేసుకోవాలి. దానికంటే ముందు నేను దీన్ని ఒక 3 times ట్యాప్ చేస్తున్నాను, సో దట్ ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే అవి ఎస్కేప్ అయిపోతాయి అన్నమాట. అండ్ ఈ చాకో చిప్స్ అండ్ వాల్నట్స్ అనేవి మీకు ఫైన్ వద్దు అనుకుంటే మీరు బ్యాటర్లోనే కలుపుకొని వేసేసుకోవచ్చండి. కానీ మా పిల్లలు పక్కనే ఉండి వాళ్ళకి ఏ టాపింగ్స్ కావాలో చెప్పి నీట్గా వేయించుకుంటున్నారు. సో దానివల్ల నేను పైన వేస్తున్నాను అనమాట. మీకు కావాలంటే కేక్ బ్యాటర్లో కలిపేసుకోండి. సో ఇప్పుడైతే దీన్ని మన ఓవెన్ సెటప్లోకి మూవ్ చేసేయాలి. ఓవెన్ సెటప్లోకి మూవ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మూవ్ చేయండి, ఎందుకంటే మనం ఆల్రెడీ ఓవెన్ సెటప్ 15 minutes నుంచి ప్రీ హీట్ చేస్తున్నాం కాబట్టి బాగా కాలుతూ ఉంటుంది. సో ఆ వేడిని జాగ్రత్తగా చేసుకోండి. అండ్ ఒక 45 minutes బేక్ అయిన తర్వాత మన కేక్ అయితే ఇలా ఉందన్నమాట. అసలు ఇల్లంతా మంచి స్మెల్ వచ్చేసింది. ఈ కేక్ బేక్ అయ్యేటప్పుడు చాలా బాగా వచ్చింది స్మెల్. సో 45 minutes తర్వాత తీసి దీన్ని చల్లార్చిన తర్వాత డీమౌల్డ్ చేయండి. నేనైతే చల్లారలేదు, ఇంకా కొంచెం వెచ్చగానే ఉంది. ఆ టైంలోనే నేను పీసెస్ కట్ చేసేస్తాను అనమాట. సో దట్ పీసెస్ అనేవి నీట్గా వస్తాయి అనేసి చల్లారకముందే కట్ చేస్తాను. కానీ డీమోల్డ్ అయితే మాత్రం కంప్లీట్గా చల్లారిన తర్వాతే చేశాను. అండ్ పక్కన పిల్లలు ఉన్నారు కదా, కొంచెం తొందర పెడుతున్నారు అనమాట. కేక్ కంప్లీట్ అవ్వకముందే ఎప్పుడవుతుందా అని ఆ స్మెల్ చూసి, అండ్ దట్టు వాళ్ళకి చాక్లెట్ కేక్ అంటే ఇంకా చాలా ఇష్టపడతారు. అసలు ఇదైతే కంప్లీట్గా నార్మల్ కేక్ని 95% మ్యాచ్ చేస్తుందండి. మనం చెప్తే తప్ప ఎవ్వరు ఐడెంటిఫై చేయలేరు ఇందులో షుగర్ వేయలేదు, ఇది మైదాతో చేయలేదు అనేసి. సో అంత బాగా వచ్చిందన్నమాట కేక్. తప్పకుండా ఒక ట్రై చేయొచ్చు, ఖచ్చితంగా ఒకసారి ఎప్పుడైనా చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడైతే పీసెస్ని నేను సపరేట్ చేశాను. ఆల్రెడీ మా వాళ్ళు కొన్ని పీసెస్ తీసేసుకోవడం జరిగింది. సో ఇవి మిగిలిన పీసెస్ అనమాట. చాలా బాగా వచ్చింది కేక్, ట్రై చేయొచ్చు ఎప్పుడైనా ఒకసారి సరదాగా పిల్లలతో కలిసి చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కేక్ చూడండి అసలు ఎంత సాఫ్ట్గా వచ్చిందో, అసలు పీసెస్ కూడా చాలా బాగా వచ్చినాయి అన్నమాట. అండ్ మనం ఆల్రెడీ దీనికి టెక్స్చర్ కోసం 2 కలర్స్ వేసాం కదా, ఆ టెక్స్చర్ చూసారా? ఒకసారి నేను సైడ్కి తిప్పి చూపిస్తాను టెక్స్చర్ ఎలా వచ్చిందో. ఇదిగో 2 కలర్స్ వచ్చిందన్నమాట. ఒకటి వచ్చేసి మనం చాక్లెట్ చేసాం కదా, సో అది వచ్చేసి డార్క్ కలర్లో వచ్చింది. చాక్లెట్ లేనిది వచ్చేసి లైట్ కలర్లో వచ్చింది. ఆ డిఫరెన్స్ కనిపించింది. నేను ఫస్ట్ టైం మార్బుల్ ఎఫెక్ట్ ట్రై చేసిన, బాగానే వచ్చింది అనిపించింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇలా వీటిల్ని
చల్లారిన తర్వాత తీసుకున్న తర్వాత మనం మిగిలిన పీసెస్ అన్నిటిని ఒక కంటైనర్లో సెట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చక్కగా ఒక 2-3 డేస్ వరకు మనకి నిల్వ ఉంటాయన్నమాట. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మరొకసారి చెప్తున్నాను, లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.